నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సువర్ణ. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే మెదక్ జిల్లా మసాయిపేట మండలం రామాంతపూర్లో దారుణం చోటు చేసుకుంది. మతస్థిరస్థ లేని మహిళపై అంబేద్కర్ విగ్రహం వెనుక గద్దెపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటన 5 రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రామాంతపూర్ గ్రామానికి చెందిన స్వామి బర్రే కనపడకుండా పోయిందని 10వ తేదీ నాడు ఫిర్యాదు చేశారు. రామాంతపూర్ స్టేజ్ వద్ద గల హంస దాబాకు చెందిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు చూస్తుండగా అత్యాచారం వెలుగులోకి వచ్చింది. తూప్రాన్కు చెందిన సయ్యద్ అఫ్రోజ్, బీహార్ రాష్ట్రం చేగుంటలో హెల్పర్ ఎండి సోహెల్, చేగుంట గ్రామానికి చెందిన గౌరీ బసవరాజులను నిందితులుగా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం 14 గంటలకు ఒక కంప్లైంట్ వచ్చింది. దాంట్లో ఏంటంటే కంప్లైంట్ మా పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఆయన బర్రెలు దొంగతనమైందని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సీసీ కెమెరాలు వెతుక్కుంటూ పోతుంటే ఆయన ఒక సీసీ కెమెరాను గమనించిన సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక గుర్తు తెలియని మహిళని మానభంగం చేసినట్టుగా సీసీ ఫుటేజ్ మాకు దాంతో ఆయనే కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే దాని మీద కేసు రిజిస్టర్ చేసి మేము ఎవరైతే ఆ విక్టిమ్ ఉందో ఆ విక్టిమ్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అట్లనే ఆమె మానసిక వికలాంగురాలు, వాళ్ళ పేరెంట్స్ని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. ఆమెకు చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించాం.